గుర్తుందా శుక్రవారంలో ఇప్పుడు పేకాట ఆడే వాళ్ళకి లాభాలు నష్టాలు ఉండొచ్చు కానీ చూసే వాళ్ళకి మాత్రం కామెడీగా ఉంటది అంటున్నాడు మన రాఘవ. ఇంతకీ ఆ లాభాలేంటి, ఆ కామెడీ ఏంటని చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు మీకు టిఫిన్ కి ఇడ్లీ కావాలా, పూరి కావాలా, మధ్యాహ్నం లంచ్ లోకి బిర్యానీ కావాలా లేకపోతే కిచిడి కావాలా, సాయంత్రం స్నాక్స్ కి నుంచి కావాలా లేకపోతే ఆర్ఎఫ్సి నుంచి కావాలా? అసలు నీకేం కావాలి? ఫంక్షన్ కి వెళ్ళాలండి. అది చెప్పు ముందు నన్ను ఇవన్నీ ఎందుకు అడుగుతావు నువ్వు ఇలాగా? సరే ఫంక్షన్ కి ఏ సారీ కట్టుకోమంటారు? వైట్ సారీ కట్టుకో. చెప్పు తెగిపోద్ది కొట్టనంటే. వైట్ సారీ నువ్వు బతికుండగా ఎలా కట్టుకోమంటావు? ఓ పని చేస్తా, ఎర్ర సారీనే ఉంచేసుకుంటా. ఆల్రెడీ కట్టుకున్నావు కదా, నన్ను ఎందుకు చంపుతావు ఇంతసేపు? నువ్వు ఫంక్షన్ కి వెళ్తున్నాడండి. ఫంక్షన్ పిలిచిన తలమాసిన వాళ్ళు ఎవరో? మీ చెల్లి. అమ్మో మంచోళ్ళే పిలిచారే, అయితే మనం వెళ్ళాలి. మంచి ఫంక్షనే. ఇగో అక్కడికి వెళ్ళాక ఇది చేస్తా, పడుకుంటా, ఎక్కువ రోజులు ఉంటా, ఇలాంటివన్నీ చెప్పక నా దగ్గర. ఏం చెప్పనులే గాని మా అన్నయ్య కూడా పిలిచాడు. అటు నుంచి అటు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఓర బాబోయ్, మీ అన్నయ్య ఎప్పుడు పిలవడం అరుదు. 10 సంవత్సరాలకు ఒకసారి పిలుస్తుంటాడు. వెళ్ళాలి. పద బట్టలు దీ. ఎందుకు సైలెన్స్ గా నిలబడ్డావు? నీకైనా సైలెంట్ స్వాతి అని టీం లీడర్ ఇస్తానరా? ఏ విషయం కా విషయం రా? నాకు ఎంత ఆనందంగా ఉందో. మీరెంత ఆనందంగా ఉన్నారంటే ఇంకొకళ్ళు ఎవరో బాధపడుతున్నారని అర్థం. ఎవర్రా? నాకేం తెలుసండి. అదే నాకేం తెలుసండి అంటున్నాను. ఏంటంటే ఎంతసేపు పేక అంటారు? పేకల గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? పేకస్య పేకానం తన్పేక హే పేక అన్నారు. వాళ్ళు ఏదో పేకారు, మీరేదో నా దగ్గర పేకారు. ఒక్క మొక్క అర్థం కాలేదు నాకు. నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే చెప్పండి. ఆస్ అంటే ఏంటి? ఒకటి. జబర్దస్త్ ఒకటి. 2 అంటే ఏంటి? జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. ఓహో. 3 అంటే ఏంటి? డైరెక్టర్ కి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు అరుస్తాడో తెలియదు. 4 ఏమి వినపడలేదు. ఆడేం రాయలేదు. 5 జబర్దస్త్ వల్ల 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. 6 జబర్దస్త్ లో 6 టీం లీడర్. 7 మనకు వచ్చే మార్కులు. అది నేను రాకముందు. 8 ఆడేమి రాయలేదు. ఆడ రాశాడు, నేను మర్చిపోయాను. 9 ప్యాకప్. 10 పర్సనల్. జే జబర్దస్త్ జడ్జీలు. క్యూ జబర్దస్త్ క్వీన్. కే కింగ్ జబర్దస్త్ కి నేనే. మరి వెనకాల ఉన్నాడు ఎవడి తెలిసిన బొంగు. అయ్యగారు బొంగనగానే వచ్చేయండి. అలవాటైపోయింది బావా. ఈ వేసవి కాలంతో మీ ఇంట్లో ఉందామనే వచ్చాం. మీ చెల్లె మనం రమ్మని చెప్పారంట కదా మీరు. అవునా? వచ్చేసాం. నేను చెప్పకుండా వచ్చేసారు. సర్లేండి, వస్తే వచ్చారు కానీ రెండో చిన్న ఆటేసుకుందాం. అసలు పేకల్లో ఉండే మజానే వేరయ్యా. బావా నీకు పెళ్లి అయిపోయిందా? అంతేలే బావా. నీ పెళ్లికి మమ్మల్ని పిలవు. అంటే బావ ఉన్నాడా చచ్చిపోయాడా అనుకుంటావు. నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాను బావా. నేను ఇన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాను. మమ్మల్ని పెళ్లికి మాత్రం పిలవలేదు. ఇడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడంట 2 సార్లు చెప్తున్నాడు. ఎవరో గుర్తించలేదు, మేమే చెప్పుకుంటున్నాం. నువ్వు ఒక బామ్మర్దివేనా మాకు? ఇదంతా ఈడు గురించి అనుకుంటా. నువ్వు లోపలికి వెళ్ళాలి. ఇదిగో అన్ని కాదు కానీ చిన్న ఆటేద్దాం. నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పుడు ఆటలు అంటే బావా ఒకటి నీకు, ఒకటి నాకు. డబ్బులు పెట్టలేదండి. డబ్బులు లేకుండా ఆట ఆడకూడదు. ఇగో నిన్నే జీతం వచ్చింది 10,000 ఉంచు. అబ్బా బాగా వేడిగా ఉన్నట్టున్నాయి. ఇదే ఎండలో వచ్చారు కదండి. కింద పడిపోయింది. ఏంటో బావ నీతో ఆడుతుంటే ఆ మాత్రం భయం వేస్తుంది. షో
ఇప్పుడే షో ఏంటి బావా? ఇప్పుడే కదా, నేను అసలు ముక్కలే తీయలేదు ఇంకాను. ఆ కార్డు వేసి తీసాను, షో వచ్చేసింది. నువ్వు ఇలాంటి ఏవో పెడతావనే ఇంకో 10,000 కూడా నేను డ్రా చేసుకొచ్చా. అరే మళ్ళీ గ్రేట్ బావా. పెట్టు 10, 10, 20. అది వద్దులే వద్దులే, నీకోసమే కలుపుతున్నా. అబ్బా సార్ నా వల్ల కాదు సార్, అర్థం చేసుకోండి సార్. అడుక్కునేవాడు డైరెక్ట్ ఇంట్లోకి వస్తావన్నా? అడుక్కునేవాడు ఇంటికి చుట్టాలు వచ్చారు ఈ రోజు. వెళ్ళిపో, చుట్టాలు వచ్చారు మధ్యలో. బావా తీసి ఆట తీసేయి. జడ్జిలు కూడా పెద్దగా నచ్చలేదు. ఇదిగో అలా కుదరదు. 2 ఆటలు అయిన తర్వాత 3వది ముచ్చటగా ఆడేయాల్సిందే. 3వది నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు? చెల్లెమ్మా చెల్లెమ్మా ఏంటన్నయ్య? ఆ చెల్లెలు నిలువెత్తు బంగారం. ఈ చాలా కష్టపడి సంపాదించాను. ఇవన్నీ వేసాడేమంటావు ఇప్పుడు నువ్వు? మరి చూడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. బావ నీకు చెల్లెమ్మా బావా అది. అసలు నీ ఆట గురించి నీకు తెలియట్లేదు. నువ్వు అసలు మగాడివేనా? దమ్ము ధైర్యం ఉన్న మగాడివేనా? ఏ చెల్లెమ్మా? మీరేం మగాళ్ళండి, మీరేం మగాళ్ళండి? మా అన్నయ్య ఒక్క ఆట ఆడమన్నాడు, ఆడలేరా మీరు? అది పౌరుషం అంటే అది అది మా అన్నయ్యకే కదా. ఆట మీదే, ఆట మీదే. ఈ ఆట మందే. అదే అబ్బా ఛీ, మళ్ళీ చూడు బావా, ఎంతైనా నువ్వు షో. బట్టలు సర్ది వెళ్ళిపోతాం పద. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? జీతాలు తీసేసుకున్నాం, నగలు తీసుకున్నాక మా దగ్గర లేవు, వెళ్ళిపోతాం మేము. అది ఏమన్నా గురుగారు ఆటో పరమాయించి మరి వెళ్ళిపోతారా? ఏమన్నా తెలుసా? ఎవడో ఏడు అశోక్ అని తెలుసా పేరన్నావా? మా తోడోళ్ళాడు. ఆ తోడలు నేనే, ఆ తోడలు నేనే. కింగ్ లో ఉండేవాడు జోకర్ లాగా అయిపోయి. అదే ఆ జోకర్ అడిగి పడ్డది, పని చేసాడు. మరి దారిలో టూ మచ్ గా ఉంది బాబు. నువ్వు ఇంత ప్రేమేం కాదు, మొన్న దసరాకి రమ్మన్నాడు, ఒక ఆట వేద్దాం అన్నాడు. సర్లేని కూర్చున్నాను, మొత్తం అంతా ఒళ్ళు గుళ్ళు చేసాడు తెలుసా? చెప్పు తీసుకుని కొడతాను నీకు. ఎందుకు మాటి మాటికి ఇంట్లోకి వస్తున్నావు? అడుక్కునేవాడు బయట ఉండకుండాను. అడుక్కునేవాడు ఎవడు అడుక్కునేవాడు? ఒకసారి ఇంటికి బ్యాగ్ అడ్డానికి వచ్చాను, మొత్తం తీసేసుకున్నాడు. అదెవరో తెలుసా? ఎవరు? నా పిల్లం. అంటే బావా నువ్వు పెళ్లి చేసుకోలేదా? అంటే ఓడిపోయాడు, డబ్బులు లేవన్నాడు. ఇంకేమున్నా నీ దగ్గర అంటే తను చూశాడు. సిగ్గు లజ్జ ఉంటావు మనిషివేనా నువ్వు? దాన్ని తీసుకుని లోపలికి ఆవిడ మీ ఆవిడ తీసుకుని బయట. అది కాదు బాబా, మన ఇంటికి వచ్చాయి. ఎంత మంచి చేత ఇలా పళ్ళు చేయించుకుంటాను. సిగ్గు లజ్జ ఉండాలి అసలు నీకు. ఏ ఊరిగా సిగ్గు లజ్జ ఉండాలి నాకు? నీకు అర్థం కావట్లేదు. అక్కడ శివాజీ గారు ఖాళీగా ఉన్నారు, రండి సార్ వచ్చిన ఆటేద్దాం. అంటే ఆయన కూడా వదలవా నువ్వు? లోపల ఖుష్బు గారు ఒక్కళ్ళే ఉన్నారు, ఆవిడ రమ్మనండి. నేను కుర్చీతో కొట్టాలి అసలు. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అందరూ బాగా చేశారు, గుడ్ లక్. ఖుష్బు గారు. రాఘవ గారు, ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ ఎంటర్టైనింగ్, గుడ్ లక్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ మ్యామ్. జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 15 out of 20.